ఏ తప్పు చేయని మీ తమ్ముడు జీవితం అన్యాయం అయిపోయినా పోనీ అంటారు. అపూర్వ, ఇంకా సాత్విక ఐశ్వర్య వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అదే నిజమైతే వెంటనే ఆపే. నిజంగా వాళ్ళకి అర్హత లేదు. కాబట్టి పిచ్చోళ్ళ అందరి ముందు బ్లైండ్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకు. అర్థమైందా? నాతో అన్నావే అన్నీ చేసి మాటలు పడతావని. అలా మాటలు పడుతోంది, పడబోయేది నేను కాదు, నువ్వే. నువ్వే ఈ పెళ్లికి ఎగ్నెస్ట్ అని ఇంట్లో అందరి అనుమానం. ఓయ్, అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నా గురించి, నా బిడ్డ గురించి ఆలోచించువోయ్. సూర్య, సూర్య, సూర్య! సూర్య! సూర్య, 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 అపూర్వ, 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 అపూర్వ. నిన్నుకు మనిషిగా, భర్తగా గుర్తించటం నాది బుద్ధి తక్కువ. ఎంతగా నా గురించి ఆలోచిస్తున్నావు, మంచి చెడులు పట్టించుకుంటున్నావంటే నీలో మార్పు వచ్చిందేమో, చేసిన తప్పుని దిద్దుకుంటున్నావేమో అని నేను ఓ మెట్టు దిగుదామనుకున్నాను. చివరికి కుక్కతోక వంకరే అనిపించావు. వద్దు, ఒక్క
ఒక అబద్ధం కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పొద్దు. నీ మీదున్న ఈ కాస్త ఇంప్రెషన్ కూడా నాశనం చేసుకోవద్దు. భార్యని నేనుండగా మరో పెళ్లి చేసుకోవడం నీ తప్పు. ఇదేం చేస్తుందిలే అనుకోవడం నీ ధీమా. ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం నీ అహం. ఇప్పుడు నాతో ఉండి కూడా ఆవిడని తలుచుకోవడం నీ మతం, బలుపు. అలేఖ్య, తప్పు జరిగింది, నిజమే, కాదంటో లేదు. కానీ ఆ తప్పు ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వవా? సర్దిద్దుకోవడానికి, సర్దుకుపోవడానికి జరిగింది పొరపాటు కాదు, తప్పు, పెద్ద తప్పు. తప్పుకి, పాపానికి తగిన శిక్ష ఉండాలి తప్ప క్షమాపణ లేదు, ఉండకూడదు. అదుగు, మళ్ళీ ఆవేశపడుతున్నావు. అసలు అపూర్వ నీ భార్యగా కష్ట సుఖాలు పంచుకుంటాను, అంతే. నీ ప్రియురాలి విషయాలు, విశేషాలు నాకు అనవసరం. సూర్య, నాకు తెలిసి ఏ భార్య భర్త తలపులు, తన తల్లో పువ్వులు, కళ్ళు కూడా ఇంకొక ఆడదాంతో పంచుకోదు. ఒకవేళ విధి లేక పంచుకున్నా తనని తాను చంపుకుని బతుకుతుందే తప్ప మనస్ఫూర్తిగా కాదు. ఈ విషయం మీ మగాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. మన మధ్య జరిగిన ఘర్షణ కేవలం భార్యాభర్తల మధ్య ఘర్షణ, తల్లిదండ్రులది కాదు. మన బాబుకి మనం ఉన్నంతకాలం ఎలాంటి లోటు రానివ్వకూడదు. అలాగే బంధువుల మధ్య కూడా మనం ఏం జరిగినట్టే ఉండాలి. నా మీద ఒకరు జాలి చూపించటం నీకెలా ఉంటుందో తెలియదు, కానీ నేను తట్టుకోలేను. గుర్తుంచుకో. చూసేవరా నాన్న మీ అమ్మ మాటలు? ఇద్దరి జీవితాల్ని నాశనం చేశావని నన్ను అంటూనే మా ఇద్దరి జీవితం గురించి తను ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడు. మీ అమ్మ చిన్న పిల్లయితే నచ్చ చెప్పేవాణ్ణి, చెడ్డ పిల్లయితే చెయ్యి చేసుకునేవాణ్ణి. ఇప్పుడు మీ అమ్మకి నేనేం చెప్పనురా? ఏం చెప్పి నిజం నమ్మించను? నా నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకోను?
ఏంట్రా కంప్యూటర్ మానిటర్ మీద కర్సర్లా అలా తిరుగుతున్నావు? చిరాగ్గా ఉందా? వచ్చి కూర్చో. బిటకారమా ఎన్కౌంటర్ అయిపోతావు. ఆవిడెవరు అనుకుంటున్నావు? రే ఫూల్, ఆవిడ చెప్పినట్టు వినటానికి నేను రెడీ, కానీ ఆవిడ చెప్పినట్టే వినటానికి కాదు. రెండిటికీ తేడా ఉంది, గుర్తుంచుకో. అయినా నువ్వెందుకు ఆవిడకి అంత భయపడుతున్నావు? ఇక్కడికి మనం వచ్చింది దేనికోసం, చేస్తున్నదేమిటి? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా అవసరమా? అవసరం. ఎందుకంటే నన్ను ఆ ఇంట్లో వాళ్ళు గుడ్డిగా నమ్మేలా డిజైన్ చేసింది ఆవిడే. మీనాక్షి సాత్విక్తో పీకల్లోతు ప్రేమలో ఉంటే లవ్ లెటర్ డ్రామా నడపాలన్న ఐడియా నాకు వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆవిడే. అందాక ఎందుకు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆవిడే. అయితే మాత్రం ఆవిడ చెప్పినట్టు చేయాలా? ఇప్పటికే కూల్ డ్రింక్ విషయంలో నా చేత అబద్ధం చెప్పించారు. ఇంకా ఏం చేయిస్తారోనని భయంగా ఉంది. అయినా నువ్వు ఆవిడ చేతులు ఎలా ఇరుక్కున్నావురా? అదంతా తర్వాత చెప్తాను గానీ ఆవిడ ముందు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయకు. వెనక ముందు చూడకుండా ఇద్దరిని షూట్ చేసి పారేస్తుంది. ఎవరిని లెక్క చేయదని చెప్పాగా, జాగ్రత్తగా ఉండు. అదిగో వచ్చినట్టుంది. ఏంటో ఆవిడ చెప్పినట్టు నువ్వు వింటాం, నువ్వు చెప్పినట్టు నేను వింటాం. నేను ఆ నాయకుడి కళ్ళ కావాలా వద్దా? కావాలి. అయితే ఆవిడ చెప్పినట్టు వినాలి. అలాగే పద. హాయ్ అక్క. నమస్తే మేడం. పద మేడం. ఒక్కరే వచ్చారా మేడం? ఎక్స్ట్రాలొద్దు. ఎలా రావాలో నాకు తెలుసు. పదండి. కూర్చోండి మేడం. మ్యాటర్కొద్దాం. మీరీరోజు అలేఖ్య ఇంటికొస్తున్నారు. వస్తున్నాం మేడం. వస్తున్నాం మేడం. గుడ్. ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి అన్నది కూడా గుర్తుంది కదా? ఎస్ మేడం. ఇందాకే మొత్తం ప్రాక్టీస్ చేశాను కూడా. నీతో పాటు మీ నాన్న కూడా నేను చెప్పినట్టే అక్కడ చెప్పాలి.
నేనెందుకు మేడం, శ్రావణ మాత్రమే వెళ్ళి. సారీ మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. అలా చేయకపోతే మీకు విలువ ఉండదు, ఈ పెళ్లి జరగదు. మనం మగ పెళ్లి వాళ్ళమన్న భయం, ఏమవుతుందో అన్న టెన్షన్ వాళ్లకుండాలి. నమ్ముతారంటారా మేడం? నమ్మి తీరాలి, నమ్మేలా మీరు చెయ్యాలి. మీరేం చేయాలంటే అర్థమైంది కదా? పూర్తిగా. గుడ్. ఇంకో విషయం, ఆ నాయకర్ నీకు చిన్ననాటి ఫ్రెండ్ అనో, వియ్య ముందు తనని మాటిచ్చాననో సెంటిమెంట్గా ఫీల్ అయి నా ప్లాన్ చెడగొట్టావో నేను ఎవ్వర్నీ లెక్క చేయనని నీకు తెలుసు కదా? అయ్యో, ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? మీ గురించి మీకన్నా ఎక్కువ నాకే తెలుసు మేడం. వెరీ గుడ్. అదే మెయింటైన్ చేయండి. ఏంట్రా, నిన్ను కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇందుకోసమా? పెళ్లి విషయం ఇక్కడ దాకా తీసుకొచ్చింది కూడా ఈవిడే. అయితే మాత్రం నేను వాళ్ళకిచ్చిన జర్కు చాలు, మళ్ళీ ఇదంతా అవసరమా? ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది, కాకపోతే అదేంటో చూడ్డానికి మనం ఉండం, అంతే. ఏంటి ఏమన్నారు? అవునమ్మా, మేము ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాం. ఏంటి ఏంటి ఏమన్నారు? ఇంకొకసారి చెప్పండి. ఏంటండి ఇది? ఏముంది అసలు? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? 1,00,000 కారణాలున్నాయి నాయకర్ గారు, ఎన్నని చెప్పాం. సుధాకర్ గారు, ఇది సభ్యత కాదు. ఇంతదాకా వచ్చాక వద్దనుకుంటే ఎలా? అసలు ఎందుకు వద్దనుకుంటున్నారో కారణం చెప్పాలిగా. కారణాలు ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా. మీనాక్షి ఆ సాత్వికాన్ని ప్రేమించింది, ఆ కారణం చాలదా? అదేమిటి శ్రవణ్,
ఇప్పుడు ఆ విషయం గురించి కొత్తగా మాట్లాడతావేమిటి? జరిగిందంతా నీకు తెలుసు కదా బాబు. ఏం తెలుసు? ఆహా, ఏం తెలుసండి నాకు. ఏం చెప్పారు మీరు నాకు? మీనాక్షి సాత్విక్ని ప్రేమించలేదు, సాత్వికే మీనాక్షిని ప్రేమించాడు అన్నారు. వాడే ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నాడు అన్నారు. కానీ ఇదేంటండి జరుగుతున్నదేంటి? అసలు అవన్నీ కాదు. మీనాక్షినే ప్రమాణం చేసి చెప్పమనండి. తను సాత్విక్ని ప్రేమించలేదని చెప్పమనండి. శ్రావణ్, ఇలా మాట్లాడటం పద్ధతేనా? సుధాకర్ గారు పెద్దవారయుండి దగ్గరుండి శ్రావణ్తో ఇలా మాట్లాడించడం పద్ధతిగా లేదు సార్. అసలు వాళ్ళ మనసులో ఉన్నది ఇది కాదు. అవును, ఇది కాదు. ఎంత డబ్బు నగలు కుమ్మరిస్తే మీనాక్షి మనసు నుంచి సాత్విక్ గాడు మాయమవుతాడో అంత